కూర్మావతారం. దేవతలు బలహీనపడినప్పుడు, ధర్మం తూలినప్పుడు లోకాన్నే తన వెన్నుపై మోసిన మహాశక్తి అవతారమే కూర్మావతారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, సాగర మథనంలో విష్ణువు ఎందుకు తాబేలుగా మారాడు, ఆ అవతారం వెనుకున్న లోతైన రహస్యం ఏమిటి? దేవతలు, అసురులు, దుర్వాస మహర్షి శాపం. ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నప్పుడు దుర్వాస మహర్షి ఎదురొచ్చి ఒక పుష్పమాలను ఇస్తాడు. ఇంద్రుడు అహంకారంతో ఆ మాలని ఐరావతం మీద విసిరేస్తాడు. ఆ మాలకి ఉన్న తుమ్మెదల వలన ఐరావతానికి చాలా ఇబ్బంది కలిగి ఆ పుష్పమాలని తొక్కేస్తుంది. దాంతో దుర్వాస మహర్షికి కోపం వచ్చి శపిస్తాడు, నీ ఐశ్వర్యం మొత్తం పోతుంది అని. ఐశ్వర్యం అంటే శక్తులన్నమాట, లక్ష్మి. దాంతో ఆ ఐశ్వర్యం మొత్తం సాగరంలో పడిపోతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ శ్రీ మహావిష్ణువుని రక్షించమని కోరారు. అప్పుడు విష్ణువు దేవతలకి ఇలా చెప్తాడు, అందరూ వెళ్ళి పాల సముద్రాన్ని చిలకండి, అందులో నుండి అమృతం వస్తుంది, అది తాగితే అమరత్వం వస్తుంది. మీరందరూ వెళ్ళి రాక్షసులతో స్నేహంగా ఉండండి. సముద్ర మథనం ప్రారంభం. అంతటి పాల సముద్రాన్ని చిలకాలి అంటే ఒక పెద్ద కవ్వం కావాలి. అంత పెద్ద కవ్వం కావాలి అంటే ఒకటే ఉంది, అదే మందర పర్వతం. రాక్షసులతో పాటు ఆ మందర పర్వతాన్ని తీసి పాల సముద్రంలో పెట్టి చిలకండి. సరే అని దేవతలందరూ వెళ్ళి రాక్షసులతో స్నేహం చేసి మందర పర్వతాన్ని తీసుకొస్తూ ఉండగా ఆ పర్వతం ఒకవైపు ఒరిగి కింద పడిపోయింది. అప్పుడు విష్ణువు గరుత్మంతుని మీద వచ్చి ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టి వెళ్ళి పాల సముద్రంలో పెట్టు అన్నాడు. గరుత్మంతుడు అలానే వెళ్ళి సముద్రంలో పెట్టాడు. ఇప్పుడు పర్వతాన్ని పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి కదా, ఆ తాడే వాసుకి, పాము. వాసుకి తలభాగం రాక్షసులు పట్టుకున్నారు, తోక భాగం దేవతలు పట్టుకున్నారు. ఇంకా చిలుకుతున్నారు. ఆ పర్వతం మళ్ళీ సముద్రంలో కిందకి పడిపోయింది. అప్పుడే అవసరమైంది భగవంతుడి ఆధారం. కూర్మావతారం అవతరణ. విష్ణువు అపారమైన తాబేలు రూపంలో సముద్రం నుండి అవతరిస్తాడు. ఎంత పెద్దది అంటే 1,00,000 యోజనాలు. ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని పెట్టండి అన్నాడు. ఇక చిలకండి అన్నాడు. సముద్ర మథనంలో వచ్చిన అద్భుతాలు. మథనం కొనసాగుతూ ఉంది. ముందుగా వచ్చినది హాలాహలం అంటే విషం. ముందుగా దాన్ని శివుడు గ్రహించి నీలకంఠుడిగా మారతాడు. తర్వాత వెలిసినవి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం,
లక్ష్మీదేవి, ధన్వంతరి, చివరికి అమృత కలశం. ఆ అమృతాన్ని మోహిని అవతారంలో దేవతలకు మాత్రమే అందిస్తాడు విష్ణువు. కూర్మావతారం తాత్విక అర్థం. ఎంతటి భారం మీద పడినా, లోకమే నీకు ఎదురెళ్ళినా మనస్సు స్థిరంగా ఉంచుకోవాలి. యోగంలో దీనినే కూర్మనాడి స్థితి అంటారు. ఈ సృష్టి అంతా భగవంతుడి వెన్నుపైనే నిలబడి ఉంది. మన కష్టాల సమయంలో మనకి తెలియకుండానే విష్ణువు మనకి ఆధారంగా ఉంటాడు. ఓం నమో నారాయణాయ.